హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వేద ఫుడ్ కోర్ట్ అండ్ ఆర్ట్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలి. ఈ వీడియోలో వచ్చి సాటర్డే స్పెషల్ లంచ్ ఏమేం చేశానో, ఎలా చేశానో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే సాంబార్ కోసం పప్పు అయితే కుక్కర్‌లో పెట్టానండి. అలచందల గారెల కోసం అలచందల పప్పు అయితే కడిగి నానపెట్టుకున్నానండి. నెక్స్ట్ సాంబార్ కోసం వెజ్జీస్ అన్ని కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను బెండకాయ, ముల్లంగి, ఇంకా మునక్కాయ, బీన్స్, ఇంకా ఉల్లిపాయ, టమాటాలు, ఇంకా వంకాయ కూడా తీసుకున్నాను. సో నెక్స్ట్ అయితే బాండి పెట్టి పోపు పెట్టేసుకున్నాను. ఆనియన్స్, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకున్నాను. ఉప్పు ఇంకా పసుపు వేసుకొని ఫ్రై చేసుకున్నాను అనమాట. ఫస్ట్ బెండకాయలు వేయించుకున్నాక మిగిలిన కూరగాయలన్నీ వేయించుకున్నానండి. సో బాగా కలుపుకునేసి మూత పెట్టి 5 మినిట్స్ మగ్గించుకున్నాను. కూరగాయలు కాస్త మగ్గినాక టమాటా ముక్కలు కూడా వేసి మూత పెట్టి మగ్గించుకున్నానండి. ఇవి ఉడికే లోపల నెక్స్ట్ బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపులు వేసుకున్నాను. కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకున్నాక ఒక ఉల్లిపాయ వేసుకొని ఉప్పు, పసుపు వేసి బాగా ఫ్రై చేసుకున్నానండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను కూడా వేసేసి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకున్నానండి. ఇది సాంబార్లోకి కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా దొండకాయ ఫ్రై. చూసారా ఇక్కడైతే మన టమాటా ముక్కలు ఇంకా మిగిలిన వెజిటబుల్స్ అన్నీ మగ్గిపోయినాయి. తర్వాత పప్పు కూడా ఉడికిపోయిందండి. పప్పులోకి చింతపండు రసం వేసేసుకొని బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకో. తర్వాత ఉడికిన కూరగాయ ముక్కల్లోకి పప్పు వేసి బాగా కలుపుకున్నానండి. తగినంత వాటర్ కూడా వేసుకొని ఇక్కడ వచ్చేసి రైస్‌కి పెట్టేస్తున్నానండి. 2 కప్స్ రైస్ అయితే పెట్టాను. ఈ లోపల అయితే సాంబార్ అయితే ఉడుకుతోందండి మంచిగా. సో అన్ని వెజిటబుల్స్ అన్నీ బాగా ఉడికిపోయినాయి. ఇంకొంతసేపు అయితే ఉడికిస్తున్నాను మూత పెట్టి. అటు సైడ్ ఏమో దొండకాయ వేగుతుంది. ఇంకా సాంబార్లోకి కొత్తిమీర వేసేసి దించేసాననమాట. అదే పొయ్యి మీద రైస్ కూడా పెట్టేసాను. నెక్స్ట్ వచ్చేసి బాండి పెట్టుకొని పోపు సామాన్లు వేసుకున్నానండి. ఒక 2 స్పూన్స్. తర్వాత పచ్చిమిర్చి, పుదీనా, ఇంకా టమాటోస్ కూడా వేసి మూత పెట్టి మగ్గిస్తున్నాను. అదేమో పుదీనా పచ్చడికండి. లాస్ట్‌లో ధనియాలు వేసి దించాను. సో ఇక్కడైతే మన పప్పు నానిపోయిందండి అలచందల గారెలకి. ఇదైతే ఎక్స్ట్రా రైస్ పెడుతున్నాను. అది సరిపోదనేసి. నెక్స్ట్ అయితే మిక్సీ జార్‌లోకి పప్పు అంతా అలచందల పప్పు తీసుకొని బాగా బరగ్గా పేస్ట్ లాగా చేశానండి. సో నెక్స్ట్ అదే మిక్సీ జార్‌లోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి బాగా మెత్తగా రుబ్బుకున్నాను. ఉప్పు కూడా వేసానండి. తర్వాత మనం కొంచెం తీసి పెట్టుకున్నాం కదా అలచందల పప్పు, అది కూడా వేసి మంచిగా కలుపుకున్నాను. ఈ లోపల అయితే మన పుదీనా చట్నీకి టమాటాలన్నీ చల్లగా అయిపోయినాయండి. ఉప్పు వేసి మిక్సీ పట్టాను. పుదీనా చట్నీ అయితే చాలా టేస్టీగా వచ్చిందండి. ఇక్కడైతే దొండకాయ ఫ్రై కూడా అయిపోయింది. కారం వేసి కొంచెం కలిపేసి దించి పక్కన పెట్టాను. నెక్స్ట్ అయితే గిన్నె పెట్టుకొని పాలు మరిగించుకుంటున్నానండి. ఇదైతే ఫ్రూట్ కస్టర్డ్ కోసం 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్‌లో కొంచెం పాలు వేసి ఉండలు లేకుండా కలుపుకున్నాను. సో ఈ లోపల పాలైతే మరిగిపోయినాయి. ఈ మరిగిన పాలల్లో కలుపుకున్న కస్టర్డ్ పౌడర్‌ని అయితే వేసేసాను. బాగా ఉండలు లేకుండా ఉడికించుకున్నాననమాట కలుపుతూ. సో ఇదైతే ఉడికిపోయింది. పక్కన పెట్టేసుకున్నాను. సో అది చల్లారే లోపల గారెలైతే వేసేసానండి. అలచందల గారెలు చాలా క్రిస్పీగా, టేస్టీగా వచ్చినాయి. ఇందాక పుదీనా చట్నీ చేశాను కదండీ! ఆ చట్నీ కాంబినేషన్‌తో ఈ గారెలైతే చాలా బాగున్నాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో నెక్స్ట్ అయితే ఇవి గ్రేప్స్ ఫ్రూట్ కస్టర్డ్‌లోకి తీసుకున్నానండి. సో ఎక్కువైతే గ్రేప్సే ఉన్నాయండి. వాటిని బాగా కడిగేసేసి ఇట్లా హాఫ్ కింద కట్ చేసుకున్నాను. సో ఒక బౌల్‌లోకి అయితే తీసేసుకున్నాననమాట. సో ఇక్కడైతే ఒక 2 బనానా వరకి తీసుకున్నానండి. అవి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఇంకొకటి దానిమ్మ గింజలు కూడా వేసుకున్నానండి. ఇక్కడైతే ఫ్రూట్ కస్టర్డ్ చల్లగా అయిపోయింది కదా! ఇంకా అందులోకి ఈ ఫ్రూట్స్ అన్నీ వేసేసుకున్నాను. యాపిల్ ఇంకా ఫ్రూట్స్ ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చనమాట. ఇదండి స్పెషల్ లంచ్. మీకైతే ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేసేయండి. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.